సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లుంది సార్ ప్రభుత్వం? బాగానే ఉందా? చాలా బాగుందండి. ఏందో ఒకరు బాగాలేదంటారు, వాలంటీర్లు బాగాలేదంటున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారండి. ప్రస్తుతానికి వస్తే ఇప్పటికి నాకు ఊహ తెలిసినప్పుడు అంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. ఈ వాలంటీర్లు అండి బాగా పని చేస్తున్నారండి. ఎందుకంటే మా ఊర్లో పాపం ముసలి వాళ్ళకి ఆ రోజుల్లో 200 పెన్షన్ అంటేనే పాపం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు తెల్లారు లేస్తే 5 గంటలకు 6 గంటలకు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు ఇళ్ళకి వచ్చి. ఇంతకంటే ఇంకేం కావాలి? ఏదో అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా చెప్తున్నారు కదా. ఏమండి, తప్పులు అనేది ఎక్కడో జరుగుతూ ఉంటాయి. దాన్ని అంతా మనం చేసేసి వీళ్ళ మీద దుద్దడం అనేది మహా తప్పు. ఎందుకంటే వాలంటీర్స్ అనేవాళ్ళు ఏమైనా పరాయి ఊరు నుంచి వచ్చారా? మన ఊరు వాళ్ళే కదా. మా ఊర్లో మీ ఊరు ఉంటే మీ ఊరు, లేదా మా ఊరు ఉంటే మా ఊర్లో ఉంటారు వాలంటీర్స్. వాళ్ళు చిన్నప్పటి లాంటి చిన్నాయన, మామయ్య, పెదనాయన, బాబాయ్ అని పిలుచుకుంటే, అక్క, తమ్ముడు అని పిలుచుకుంటే వాళ్ళు ఇట్లాంటి ఎదవ పనులు చేస్తారా? అందులో 50% పైనే నాకు తెలిసి ఆడపిల్లలే ఉన్నారు. అప్పుడు ఆడపిల్లలు కానీ రేపు చేస్తున్నారా? ఆడపిల్లలు కానీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. అంటే సినిమాల్లో డ్యాన్సులు వేసుకుంటూ, సినిమాల్లో ఏదో స్క్రిప్ట్ రాయిస్తూ మాట్లాడే మాటలకిను మన రైతులు విషయాలు ఏంటో ఆయన స్వయంగా వచ్చి తెలిసిండేది. వాళ్ళ నాన్న కానిస్టేబుల్ కాదు, నేను ఒప్పుకోలే. పాపం పేదవాడుగా బతికిండొచ్చేమో, కానీ వీళ్ళు ఏదో దేవుడు ఇచ్చాడు, యాక్టర్లు అయిపోయినారు, అదే పొజిషన్లో అందరూ ఉంటారు, వాళ్ళలాగానే చేస్తారు. వాళ్ళ కుటుంబంలో సభ్యులు ఆడపిల్లలు చేసినట్టే చేస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ చేసినట్టే చేస్తారు అని చెప్పుకుంటే తప్పు కదా అది. మరి లోకేష్, చంద్రబాబు నాయుడు అండి, ఇంకా వాళ్ళ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందండి. ఆయన నాకు తెలిసి ఇంచుమించు 14 ఏళ్ళు ఏమో సీఎంగా చేశాడు. ప్రతిపక్షంలోగానే ఒక 10-15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నాడు. నాకు తెలిసి ఆయన ఏం చేశాడు చెప్పండి. ఈవెన్ నేను చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి చెప్తానండి. మా జిల్లాని ఇంతవరకు ఏ పక్క అయినా సరే ఆయన బాగు చేశాడు, పలానా సమస్య కరెక్ట్గా క్లియర్ అయిందని చెప్పండి. ఆయన మనస్ఫూర్తిగా చెప్పండి. మీ ఊరికి రోడ్లు అన్నీ ఉన్నాయండి? అప్పుడు వేసారా, ఇప్పుడు వేసారా? ఇదేదో రోడ్డు కొత్తగా కనపడుతుంది మాకు. నాకు తెలిసి అంతకుముందు మేము కనీసం మా ఊర్లోకి 2 వీలర్తో పోవడం కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు ప్రతి కూడా ఆటోలు వేసుకొని వచ్చేస్తున్నాడు, కార్లు వేసుకొని వస్తున్నాడు, పక్క ఊర్లకు వెళ్ళడానికి లారీలు కానీ వెళ్తున్నాయి. ఆ రోజుల్లో బెల్లం తోలుకోవాలంటే మేము ఎడ్ల మీద బండ్లలో తోలుకుపోయేవాళ్ళం. ఇప్పుడు ఎడ్ల బండ్లు పోయినాయి, ఇప్పుడు అందరూ లారీలు, టెంపోలు ఏదేదో వెళ్తున్నాయి. మాకైతే ముందు గత ప్రభుత్వం పైన కంపేర్ చేసుకుంటే బాగుందండి. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, దాంట్లో వైఎస్ఆర్ కానీ బ్రహ్మాండంగా చేశారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కానీ కొద్ది గొప్ప చేశారు. మాకు దరిద్రం ఏమన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు తప్పితే, మా రాష్ట్రానికైనా కావచ్చు, అంటే ఈవెన్ మీరు కానీ మా రాష్ట్రమే కాబట్టి మిమ్మల్ని మనం తప్పుగా అనడం కాదు, మన రాష్ట్రానికైనా సరే, మా గ్రామానికైనా సరే, మన జిల్లాకైనా సరే కొద్ది గొప్ప జరిగిందంటే ఇలాంటి ముఖ్యమంత్రుల వల్ల జరిగిందండి. చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకా రామారావు అంటే పాపం తెలుగుదేశం పార్టీని మనంగానే మరీ పార్టీని కించపరచకూడదు. దాంట్లో ఉన్న నాయకులు తప్పు చేస్తారు, కానీ పార్టీ మనం ఏం చేయలేదు. రామారావు కానీ ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యం ఏదో పెట్టాడు, కానీ దాని కానీ తీసేసి 5 రూపాయలు చేసినాడు మహానుభావుడు. నేనే రూపాయి బియ్యం చేసినా అని చెప్తాడు కదా. నోటు దోలు అంటే అది ఎంత. ఇప్పుడు రైతులను కరెంటు సమస్యల్లో అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో కరెంటు మీద తీగలు ఆరేసుకోవాలా, లేదంటే కరెంటు మీద యుద్ధం మన వాళ్ళు రైతులు ఇబ్బంది చేసి స్ట్రైకులు చేస్తే వాళ్ళ మీద కాల్పులు చేయించినోడు రైతులకు ఆయన ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు చెప్పండి. మీకు తెలియదా రైతుల మీద కాల్పులు జరిగింది బషీరాబాద్లో? అవునండి. ఇంకా నేను ఇంతకన్నా ఏం చెప్తాను. సో అంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తారండి? 100% జగన్కే వేస్తారండి. నేనే కాదు, నా తరపున నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి, నాకు తెలిసినంతలో మంచి జరిగింది రా నాయన, మన కుటుంబాలు అంటే నాకు మంచి జరిగిందా లేదని కదా, నా చుట్టూ ఉన్న సభ్యులకన్నా జరిగింది కనుక మనకు మంచి జరిగింది, మన గ్రామం మంచి జరిగిందనైనా జగనన్నకు ఓటేస్తే మీరు మళ్ళీ 5 ఏళ్ళు సుఖంగా ఉంటారు, వర్షాలు సుభిక్షంగా ఉంటాయి, ఈయనుంటే మనకు మళ్ళీ ఇదే అయిపోతుందని ఖచ్చితంగా చెప్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ.